ఒక చిన్న ప్రశ్న. మీరు ఫోన్ తీసుకొని టైం చూసేందుకు ఓపెన్ చేసి 30 నిమిషాల తర్వాత నేను ఫోన్ ఎందుకు తీసుకున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? చదవాలి అనుకుంటారు. స్కిల్స్ పెంచుకోవాలి అనుకుంటారు. జీవితంలో ఇంకేదో గొప్పది సాధించాలి అనుకుంటారు. కానీ ఈరోజు చివరికి రోజు ఇలాగే ఏమీ చేయడానికి లేకుండా పోయింది అనే ఫీలింగ్ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది మొబైల్ గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు మోటివేషన్ లేదు, నాకు డిసిప్లిన్ లేదు, లేదా నేను లేజీ అని అనుకుంటారు. నిజానికి అది కాదండి. మీరు లేజీ కాదు, మీరు డిస్ట్రాక్టెడ్. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ చూద్దామని అనుకుంటారు. ఇంకొక రీల్ చూస్తారు, ఇంకొక రీల్ చూస్తారు. ఇలా 45 నిమిషాలు పోతాయి. కానీ చదవటానికి కూర్చుంటే మాత్రం 10 నిమిషాలకే బోర్ కొడుతుంది. ఎందుకని? ఎందుకంటే మీ బ్రెయిన్ ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయింది. షార్ట్ వీడియోస్ని బ్రెయిన్కి ప్రతి కొన్ని సెకండ్లకు ఒక రివైండ్ ఇస్తుంది. కానీ చదువు, స్కిల్స్, కెరీర్ బిల్డింగ్ వీటికి టైం పడుతుంది. అందుకే ఫోకస్ కష్టంగా అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశాడు, మేడం, నేను చదవడానికి కూర్చున్నప్పుడు నాకు అసలు ఫోకస్ ఉండటం లేదు, ఏం చెయ్యాలి అని అడిగాడు. నేను మొదటిగా ఒక ప్రశ్న అడిగాను, మీరు రోజుకు ఎన్ని గంటలు రీల్స్ చూస్తారు అని. అతను 3 నుంచి 4 గంటలు చూస్తాను అని చెప్పాడు. నాకు వెంటనే తెలిసిపోయింది. నేను చెప్పాను, మీ ప్రాబ్లం చదువు కాదు, మీ ప్రాబ్లం అటెన్షన్. అతనికి నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చాను, 7 days ఛాలెంజ్. నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేయాలి, స్టడీ టైంలో ఫోన్ బయట పెట్టాలి, ఉదయం 1 hour లేచిన తర్వాత ఫోన్ చూడకూడదు, ఇలా చెప్పాను. 7 రోజుల తర్వాత ఆయన స్క్రీన్ టైం 1 hourకి వచ్చింది. మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది, జీవితం మారింది. జీవితం మారాలంటే ఒక చిన్న డెసిషన్ చాలండి. ఇప్పుడు నేను మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న, కారణం లేకుండా ఫోన్ చెక్ చేస్తున్నారా? రెండవ ప్రశ్న, చదువుతున్నప్పుడు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? మూడవ ప్రశ్న, ఫోన్ లేకపోతే యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారా? నాలుగవ ప్రశ్న, నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా? ఐదవ ప్రశ్న, స్క్రీన్ టైం చూసి షాక్ అవుతున్నారా? ఈ 5లో 3 కంటే ఎక్కువ మీకు ఎస్ అనే సమాధానం వస్తే మీకు మొబైల్ డిపెండెన్సీ మొదలైనట్టే. ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మీకు దీనికోసం 3 సొల్యూషన్స్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ నంబర్ 1, ఫోన్ పార్కింగ్ మెథడ్. మీరు చదువుకునేటప్పుడు ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి. విల్ పవర్ కంటే చాలాసార్లు ఎన్విరాన్మెంట్ పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. సొల్యూషన్ నంబర్ 2, 20 minutes ఫోకస్ రూల్. 20 minutes మాత్రమే చదవండి. ఆ 20 minutes ఫోన్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఈ 20 నిమిషాల తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 20 నిమిషాలు కూర్చోండి. మళ్ళీ 20 నిమిషాలు ఫోన్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఫోకస్ దానంతట అదే పెరుగుతుంది. సొల్యూషన్ నంబర్ 3, లేవగానే 1 గంట సేపు ఫోన్ చూడొద్దు. ఈ ఒక్క హ్యాబిట్ మీ డే మొత్తాన్ని మార్చగలదు. మీ బ్రెయిన్ మొదట గోల్స్ గురించి ఆలోచించాలి, ఇన్స్టాగ్రామ్ గురించి కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకొని ప్రౌడ్గా ఫీల్ అవుతారా? లేక అవకాశాలు ఉన్న టైం మొత్తం స్క్రోల్ చేస్తూ పోగొట్టుకున్నాను అని బాధపడతారా? గుర్తుపెట్టుకోండి, మీ జీవితం నాశనం చేస్తుండేది ఫోన్ కాదు, ఫోన్ మీద కంట్రోల్ లేకపోవడమే. ఈ రోజు నుండి ఒక చిన్న డెసిషన్ తీసుకోండి. మీ అటెన్షన్ని ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫోకస్ ఉన్నవాళ్ళు చాలా అరుదు. మరి అరుదైన వాళ్ళకే సాధారణం కంటే ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ఫోకస్ అని కామెంట్ చేయండి. మీకు నేను స్టూడెంట్ ఫోకస్ చెక్లిస్ట్ డాక్యుమెంట్ పంపిస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.